నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార ఫలితాలు, గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చంద్రుడు ఈ వారంలో ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే రాశుల వారీగా ఇతర గ్రహాలు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఏ ఏ గ్రహాల అనుకూలతలు ఉన్నాయి తెలుసుకుందాము రాశుల వారీగా చెప్పుకునేటప్పుడు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ మేషరాశి, ముందుగా మేషరాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఇతర గ్రహాలు మేషరాశిని అనుసరించి 4లో గురు సంచారం అనుకూలంగా లేదు, 5లో కేతు సంచారం అనుకూలంగా లేదు, ఇక 7లో శుక్రుడు అనుకూలంగా లేడు, ఇక బుధుడు, కుజుడు, రవి 8లో బుధుడు అనుకూలంగా ఉన్నాడు, రవి, కుజులు అనుకూలంగా లేరు. అయితే 11లో రాహు అనుకూలిస్తున్నాడు, 12లో శని అనుకూలంగా లేదు. చంద్రబలం అయితే కనుక 9, 10, 11, 12 అంటే వారం మొదట చివర అనుకూలంగా లేదు, మధ్యంతా కూడా చంద్రబలం ఉంటుంది. మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. క్లుప్తంగా చంద్ర ఆధారిత ఫలితాలు, ముఖ్యంగా ఏ ఏ విషయాలు ఫోకస్ చేయాలి అన్న విషయాల మీద క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇక మేషరాశి, ఈ వారం వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది అనేది ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఈ ముఖ్యమైన విషయాల మీద వీరు ఈ వారంలో ఫోకస్ చేయండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం ఉత్తమ ఫలితాలకి, లేదా ఆంజనేయ స్వామి అష్టోత్తరం వినడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక వృషభ రాశి, ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఈ వారంలో. అయితే వృషభ రాశి నుంచి అనుసరించి ఇతర గ్రహాలు, ఇక తృతీయంలో గురు సంచారం చేస్తున్నాడు, ఇక చతుర్థంలో కేతువు, ఇద్దరూ అనుకూలంగా లేరు, పంచమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అనేది. అయితే ఈ వారంలో శుక్రుడు 27 నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ శుక్రుని ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక 7లో కుజుడు, రవి అనుకూలంగా లేరు, బుధుడు కూడా అనుకూలంగా లేరు. ఇక 10లో రాహువు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. 11లో ఈ వృషభ రాశి వారికి శని మిశ్రమ ఫలితాలు అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన ఇది 8, 9 వారం ప్రథమార్థంలో ఈ వృషభ రాశి వారికి చంద్రబలం తక్కువగా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో చంద్రబలం ఉంటుంది. అయితే గ్రహాల ఆధారంగా సూచిస్తే మిశ్రమ ఫలితాలు వీరికి కూడా సూచిస్తున్నాయి. ఇవి వృషభ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమంగా ఉన్న కొద్దిపాటి అనుకూలతలే ఎక్కువగా మెరుగ్గా ఉండొచ్చు అనేది అంచనా. ఇక వ్యాపారంలో లాభాలు వస్తాయి అనేది సూచిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి ఈ వారంలో వీరికి అనేది కలుగజేస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మిథున రాశిని అనుసరించి 7, 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే ఇతర గ్రహాలు ద్వితీయంలో గురు సంచారం అనుకూలం, తృతీయంలో కేతు అనుకూలం, పంచమంలో శుక్రుడు మధ్యమంగా మిశ్రమంగా అనుకూలం, ఇక రవి 6లో అనుకూలం, కుజుడు అనుకూలం, ఇక 6లో బుధుడు అనుకూలంగా లేడు, ఇక 9లో రాహు, 10లో శని అనుకూలంగా లేరు. అయితే చంద్ర సంచారం మాత్రం 7, 8, 9, 10 అంటే వారం మొదట వారం చివర కూడా చంద్రబలం ఉంటుంది, మధ్యస్థంలో చంద్రబలం లేదు. ఈ విధమైన గ్రహానుకూలతలకి ఈ మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ వారం ఆర్థికంగా అయితే మంచి అవకాశాలు లభిస్తాయి అనేది చెప్పచ్చు. ద్వితీయంలో
గురు సంచారానికి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం, ఎందుకంటే తృతీయంలో కేతువు సంచారం అనుకూలిస్తున్నాడు. స్నేహితుల సహాయంతో కూడా పనులు పూర్తవుతాయి అనేది సూచిస్తుంది. ఆరోగ్యం అయితే బాగుంటుంది ఈ వారంలో వీరికి. ఈ ముఖ్యమైనవి వీటి మీద ఎక్కువగా ఈ వారంలో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇక విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. విష్ణు ఆలయాలని సందర్శించటం కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే వారం ప్రథమార్థం చంద్రబలం ఉంది, వారం ద్వితీయార్థం చంద్రబలం లేదు వీరికి. అయితే రాశిలోనే గురు సంచారం, కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. ద్వితీయంలో కేతు అనుకూలంగా లేడు. చతుర్థంలో శుక్రుడు మిశ్రమంగా అనుకూలంగా ఉన్నాడు. పంచమంలోను చతుర్థంలో కూడా శుక్రుడు ఈ వారం వీరి కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. ఇక 6, 5లో కుజుడు రవి అనుకూలంగా లేరు. బుధుడు అనుకూలిస్తున్నాడు. ఇక 8లో అష్టమంలో రాహువు, నవమంలో శని ఇద్దరు కూడా అనుకూలించట్లేదు. ఈ విధమైన గ్రహ పరిస్థితులకి ఈ కర్కాటక రాశి వారికి కూడా కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉండొచ్చు అనేది అంచనా విషయాలు చూద్దాం. ఇక ఈ వారం వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులతో ముడిపడి ఉంటుంది అనేది సూచిస్తుంది. పనిలో ఏకాగ్రత లోపించవచ్చు వీరికి, ఎందుకంటే అష్టమంలో రాహు సంచారం కాబట్టి పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి బడ్జెట్ని ఎక్కువగా వీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా చేయండి, ప్రాణాయామం చేయండి. ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ వారంలో వీరికి మంచి అనుకూలతలే ఉంటాయి. ఇక సోమవారం శివాలయంలో పాలాభిషేకం చేయండి, పేదలకు అన్నదానం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఇక ఇతర గ్రహాలు ఖగోళంలో అంటే రాశిలోనే కేతు అనుకూలంగా లేడు. తృతీయంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు. అలాగే వృశ్చిక రాశిలో కూడా శుక్రుడు చతుర్థంలో కూడా అనుకూలిస్తాడు. ఇక చతుర్థంలో రవి, కుజుడు అనుకూలంగా లేరు. బుధుడు అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి ఇక సప్తమంలో రాహు సంచారం అనుకూలంగా లేదు. అష్టమంలో శని సంచారం కాబట్టి వీరికి అష్టమ శని కూడా జరుగుతోంది ఈ సింహరాశి వారికి. ఈ వారం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు అనేది సూచిస్తుంది. ఎందుకంటే 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం అంటే వారం ప్రారంభమై కొద్దిపాటి ఇబ్బందులతో కొంచెం స్టార్ట్ అవుతుంది. వారం ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. మధ్యస్థంలో కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు. ఇక అంతగా అనుకూలంగా అయితే కనిపించటం లేదు ఈ సింహరాశి వారికి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఎక్కువగా ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావచ్చు, సహనంతో వ్యవహరించాలి ఈ వారంలో వీరు అనేది సూచిస్తుంది. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఆదివారం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయం నిత్యం పఠించండి, పారాయణ చేయండి. కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు 4, 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ద్వితీయంలో శుక్ర సంచారం అనుకూలం. తృతీయంలో కూడా శుక్రుడు 27 నుంచి సంచరిస్తాడు కాబట్టి ఓవరాల్గా ఈ వారంలో కన్యారాశి వారికి శుక్రుడు అనుకూలిస్తున్నాడు. ఇక తృతీయంలోనే కుజుడు అనుకూలిస్తున్నాడు, రవి అనుకూలిస్తున్నాడు. ఇక బుధుడు మాత్రం, రాస్యాధిపతి బుధుడు మాత్రం ఈ అనుకూలంగా లేడు. ఈ వారంలో రాస్యాధిపతి కొంచెం ఇబ్బందులు కలిగజేసే స్థితిలో ఉన్నాడు ఆపోజిట్ హౌస్లో. ఇక కాబట్టి 6లో రాహు అనుకూలిస్తున్నాడు, 7లో శని అనుకూలంగా లేడు. ఇక గురువు 11వ స్థానంలో ఉన్నాడు, సంచరిస్తూ లాభదాయకంగా ప్లేస్లో ఉన్నాడు అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలకి వారం చివరి భాగంలో బాగుంది చంద్రబలం, వారం ప్రథమ భాగంలో చంద్రబలం లేదు. ఇలాంటి అనుకూలతలకి కొంచెంపాటి అనుకూలతలే కనిపిస్తున్నాయి. అయినా కానీ ఈ వారం ప్రశాంతంగా సాగుతుంది అనేది మాత్రం చెప్పచ్చు.
కుటుంబంలో సమస్యలు అయితే కొద్దిపాటి పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది. ఉద్యోగంలో అధికారుల మద్దతు కూడా లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ వారంలో వీరికి. ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి ఈ వారంలో చంద్ర ఆధారిత ఫలితాలు వీరికి, కన్యా రాశి వారికి. ఇక పరిహారంగా దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మీ గణపతి మంత్రాన్ని జపించడం వలన ఇంకా మంచి ఫలితాలుంటాయి అనేది సూచించడం జరుగుతుంది. తులారాశి. ఈ తులారాశి వారికి చంద్రుడు 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. అంటే వారం ప్రథమార్థంలో, వారం చివరి రోజుల్లో కూడా చంద్రబలం ఉంటుంది, మధ్యలో చంద్రబలం లేదు అనేది చెప్పచ్చు. వారం ప్రారంభం మాత్రం చాలా ప్రోత్సాహకరంగా, ఉత్సాహంగా ప్రారంభం అవుతుంది. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అంటే గనక, రాశిలోనే శుక్ర సంచారం 27 వరకు, 27 నుంచి 30 వరకు కూడా ద్వితీయంలో కూడా శుక్రుడు అనుకూలిస్తున్నాడు. ఇక ద్వితీయంలో కుజుడు, రవి, అనుకూలంగా లేరు, బుధుడు అనుకూలిస్తున్నాడు ఈ తులారాశి వారికి. ఇక పంచమంలో రాహువు అనుకూలంగా లేడు, 6లో శని అనుకూలిస్తున్నాడు వీరికి. ఇక తులారాశి వారికి 10లో గురువు అంత అనుకూలతలో లేవు. కొద్దిపాటి అనుకూలతలు గ్రహ దృష్టుల వల్ల కలిగితే కొంచెం ఆయా ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వారంలో చెప్దాం. ఇక ఈ వారం మంచి చెడు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఈ తులారాశి వారికి అనేది చెప్పచ్చు. వ్యాపార విస్తరణకైతే గనక మంచి అవకాశాలు ఉన్నాయి, ప్రణాళికలు వేసుకోవటానికి అవకాశం ఉంది. ఈ ముందుకు విస్తరణ కోసం చేసే ప్లాన్లు అమలుపరుచుకోవచ్చు ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి, కొంచెం చీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది, మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఇక ఆరోగ్య విషయంలో కూడా అజాగ్రత్త ఉండద్దు, అజాగ్రత్తగా ఉండరాదు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలే కనిపిస్తున్నాయి, కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక సంతానం విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం, వారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం అనేది సూచిస్తుంది. ప్రతి శుక్రవారం తెల్లటి పూలతో లక్ష్మీదేవిని పూజించండి. తులారాశి వారికి అదృష్ట రత్నాలు అనేవి కూడా కలిసి వస్తాయి కాబట్టి జ్యోతిష్ నిపుణులైన వారిచే నిశ్చితంగా జాతకర పరిశీలన చేసిన తర్వాత ధరించవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 2, 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఈ వారంలో చంద్రబలం చాలా తక్కువ ఉంటుంది, ఖాళీ 2 రోజులు మాత్రమే చంద్రబలం ఉంటుంది. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మాత్రం రాశిలోనే రవి, కుజుడు అనుకూలంగా లేరు, బుధుడు కూడా అనుకూలంగా లేడు. ఇక చతుర్థంలో రాహు అనుకూలంగా లేడు, పంచమంలో శని అనుకూలంగా లేడు. అయితే నవమ భావములో గురు సంచారం మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా కొద్దిపాటి అనుకూలతలు ఉన్నాయి అనేది సూచించవచ్చు. చూద్దాం ఫలితాల్లోకి వెళ్ళి. ఇక దశమంలో కేతువు అనుకూలిస్తాడు మిశ్రమంగా అనేది చెప్పచ్చు, చంద్రుడు ఆధారిత ఫలితంగా. అయితే ఈ వారం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి ఈ వారంలో మెరుగవుతుంది అనేది సూచిస్తుంది. కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది అనేది కూడా ఈ గోచారంలో సూచిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి. గోచారంలో బృహస్పతి ఒక్కడు అనుకూలంగా ఉంటే చాలా విషయాలు మంచి అనుకూలతలే వస్తాయి అనే దానికి ఈ వృశ్చిక రాశి వారికి ఉదాహరణ ఈ వారంలో అని చెప్పచ్చు. గ్రహానుకూలత, మిగతా గ్రహానుకూలతలు కొద్దిపాటి తక్కువ ఉన్నా కానీ ఈ బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు నవమంలో, కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మంచి అనుకూలతలే ఉన్నాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించి ఎర్రటి పువ్వులతో సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది ఇంకా అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ధనస్సు రాశి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే ఈ వారంలో వీరికి ధనుసు రాశి వారికి కూడా చంద్రబలం ఖాళీ 2 రోజులు మాత్రమే ఉంటుంది. మొదటి రోజున కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. రాశిలో చంద్ర సంచారానికి మిశ్రమంగా ఉంటాయి ఈ వారం ధనుసు రాశి వారికి చంద్ర ఫలితాలు. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం
3లో రాహు అనుకూలిస్తున్నాడు, 4లో శని అనుకూలించట్లేదు. ఇక 8లో అష్టమ గురు సంచారం. అంటే ఈ ధనురాశి వారికి మాత్రమే గురుని విశేష దృష్టిల వలన కొద్దిపాటి అనుకూలతలు ఎక్కువగానే ఉంటాయి. జనరల్గా అష్టమం అంటే దుస్థానం, దానిలో చెడు ఫలితాలే జరుగుతాయి అంటారు. కానీ ఇక్కడ ధనురాశి వారికి మాత్రం ఆయన సమసప్తమ దృష్టి 2 మీద పడుతుంది, అవతల 4 మీద కూడా గురు దృష్టి ఉంటుంది. తన సొంత రాశిని చూస్తాడు, అక్కడ శనిని పట్టుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన కొద్ది మెరుగైన ఫలితాలు సూచించవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక నవమంలో కేతు అనుకూలంగా లేడు, లాభస్థానంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, వ్యయస్థానంలో కుజుడు, రవి, బుధుడు అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. ఇక 27 నుంచి శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడు. ఇక ఈ వారంలో ఈ ధనురాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది, అంతవరకు షూర్. కెరీర్లో పురోగతి ఉంటుంది అనేది చెప్పచ్చు. కాబట్టి కష్టపడండి ఎక్కువగా. ఈ వారంలో ఈ ధనుసు రాశి వారు మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి పురోగతి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో అయితే కనుక ఈ వారంలో సఖ్యత ఉంటుంది. ఇక ప్రయాణాలు అయితే లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా కానీ ప్రయాణాలు మంచి లాభదాయకంగా ఉంటాయి. ఇలాంటి అనుకూలతలే ఉన్నాయి ఈ ధనురాశి వారికి. గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాని పూజించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అనేది సూచించడం జరుగుతోంది. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 12, 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. 12 వ్యయస్థానం అనుకూలం కాదు, రాశిలో చంద్రుడి సంచారం అనుకూలంగా ఉంటుంది, 2లో అనుకూలం లేదు, మళ్ళీ 3లో అనుకూలంగా ఉంటుంది. అంటే చంద్రబలం మిశ్రమంగా ఉంది ఈ వారంలో ఈ మకర రాశి వారికి. అయితే ఖగోళంలో గ్రహాలు, ద్వితీయంలో రాహు అనుకూలంగా లేడు, తృతీయంలో రాశ్యాధిపతి శని అనుకూలిస్తున్నాడు తృతీయంలో. ఇక మకర రాశికి సప్తమంలో గురువు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. సప్తమ గురువు అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక అష్టమంలో కేతు అనుకూలంగా లేడు, దశమంలో శుక్రుడు అనుకూలంగా లేడు. ఇక 27 నుంచి శుక్రుడు అనుకూలిస్తాడు 30వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో. అయితే అక్కడ రవి అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు వృశ్చిక రాశిలో 11వ స్థానంలో ఈ మకర రాశి వారికి. అక్కడ బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ విధమైన గ్రహానుకూలతలు ఉన్నాయి ఈ మకర రాశి వారికి ఈ వారంలో. ఈ వారం ఈ గ్రహానుకూలతలకి ఈ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఉద్యోగంలో బదిలీలు సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులకి, ట్రాన్స్ఫర్స్కి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి ఉద్యోగస్తులకి. ఆర్థిక విషయాలలో అయితే కనుక పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో కొద్దిపాటి జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఈ వారంలో అనేది సూచిస్తుంది. కాబట్టి శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేయడం వలన ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అనేది పరిహారంగా చెప్పటం జరుగుతుంది. కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం. 11, 12, 1, 2 అంటే చంద్రుడు మిశ్రమంగా అనుకూలిస్తున్నాడు. 11లో అనుకూలం, 12లో అనుకూలం కాదు, 1లో అనుకూలం, 2లో అనుకూలం కాదు. కాబట్టి చంద్రబలంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, మిశ్రమంగా ఉంటాయి. అయితే ఈ కుంభరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిలోనే రాహు అనుకూలించట్లేదు, ద్వితీయంలో శని కూడా అనుకూలించట్లేదు. ఇక 6వ భావంలో గురు కూడా అనుకూలంగా లేడు, 7లో కేతు అనుకూలంగా లేడు, 9లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు 27 వరకు. 27 నుంచి శుక్రుడు కూడా దశమంలో అనుకూలత లేదు. కాకపోతే దశమంలో వృశ్చిక రాశిలో సంచరించే రవి, కుజులు అనుకూలిస్తారు ఈ వారంలో వీరికి. ఈ కుంభరాశి వారికి కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇది ఈ విధమైన గ్రహ స్థితులకి ఈ వారంలో ఈ కుంభరాశి వారికి ఫలితాలు అయితే సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఇక నూతన ఆదాయ వనరులు అయితే పెరిగే అవకాశం ఉంది.
గోచారంలో కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో అయితే మాత్రం చిన్నపాటి సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే కనుక చాలా మంచి సమయంగా సూచిస్తుంది ఈ వారం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మిగతా రాశుల్లో విద్యార్థుల గురించి చర్చించలేదు అంటే వారికి కొద్దిపాటి మధ్యమంగా ఉంటుంది అనేది ఆలోచన, అది చెప్పటం జరుగుతుంది. ఇక పరిహారంగా శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నల్ల వస్త్రంతో నువ్వులు బెల్లం కలిపి దానం చెయ్యండి, ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుతారు అనేది సూచించటం. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంది. అంటే వారం మొదటి రోజున వారం చివరి రోజున కూడా చంద్రబలం ఉంటుంది. మధ్యస్థంలో చంద్రబలం తక్కువగా ఉంటుంది. 10, 11, 12, 1 3 వంతులు చంద్రబలం ఉంది ఈ వారంలో వారికి. మీన రాశి వారికి 2 రోజులు మాత్రమే చంద్రబలం తక్కువగా ఉంటుంది ఈ వారంలో. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు, రాశిలో శని అనుకూలం లేదు, పంచమంలో గురు అనుకూలం చెప్పచ్చు, మిశ్రమంగా అనుకూలిస్తాడు పంచమంలో. ఇక 6లో కేతు అనుకూలిస్తున్నాడు, 8లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, 9లో కూడా శుక్రుడు 27 నుంచి 9లో కూడా శుక్రుడు అనుకూలిస్తాడు. ఇక 9లో కుజ రవిలు మాత్రం అనుకూలంగా లేరు, బుధుడు మిశ్రమంగా అనుకూలిస్తాడు. ఇక వ్యయ స్థానంలో రాహు అనుకూలంగా లేడు. ఇది గ్రహగోచారాల స్థితి. అయినా కానీ ఈ మీనరాశి వారికి చంద్రబలం బాగుంది ఈ వారంలో. వీరికి చంద్రుడు చాలా మంచి అనుకూలతలే కల్పిస్తాడు. గురువు అనుకూలంగా ఉన్నాడు, ముఖ్యంగా గోచారంలో మంచి అనుకూలతలే ఉంటాయి అనేది ఆశించవచ్చు. అయితే వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వారం వీరికి అదృష్టం కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు. ఆర్థికంగా బాగా లాభపడతారు అనేది సూచిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అనేది చెప్తుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి అనేది సూచిస్తుంది. పాల్గొంటారు అనేది చెప్తుంది గోచారంలో. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి ఈ వారంలో మీనరాశి వారికి. గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించి గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో క్లుప్తంగా చెప్పటం అయింది. ఏ విషయాలైతే అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా మార్గదర్శకంగా ఉండే పాయింట్లు మాత్రమే చెప్పటం జరిగింది. ద్వాదశ రాశుల వారికి వారు చేసుకోదగ్గ పరిహారాలు కూడా చెప్పటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.